మహానుభావుడిని. మీ సంబంధం ఎట్లుండేది? ఆయనతో అనుబంధం ఎలాంటిది మీకు? నేను తీసే సినిమాలన్నీ ఇలానే ఉండేవి. హుహు. గతంలో ప్రత్యూష అని ఒక సినిమా యాక్టర్ తెలుగు అమ్మాయి చనిపోయినప్పుడు హ్మ్. అదే పేరుతోటి ప్రత్యూష అని పేరు పెట్టి సినిమా తీశాను. హ్మ్. చాలా పోరాడాను సెన్సార్ తోటి. అప్పుడే అభినందించాడు, ఉత్తరం రాశాడు ఆ రోజుల్లో. ఓకే. మంచి సినిమా తీసావు మిత్రమా, హ్మ్. నీకు హ్మ్. ఎప్పుడైనా నా సహాయ సహకారాలు కావాలంటే హ్మ్. కోరండి అని చెప్పాడు. హ్మ్. అలానే ఈ సినిమా తీసే ముందు ఆయన అడిగాను. హ్మ్. ఆనందంగా అంగీకరించి డైలాగులు రాశాడు, పాటలు రాశాడు. హ్మ్. ఒక పాట అయితే ఆయన హెల్త్ బాగలేక మెడిసిన్ తీసుకోవటానికి హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. హుహు. అన్న 2 days లో షూటింగ్ పెట్టుకోవాలి, ఈ సిచ్యువేషన్ అన్న దీని గురించి కావాలి అని అడిగాను. హ్మ్. ఒక చిత్తు కాగితం లాంటి దాని మీద పాట నిడివి ఎంతసేపు ఉంటుందో 4.5 నిమిషాలు, హ్మ్. 4.5 నిమిషాల్లో రాసేసి ఓహ్! అరే నీ పాట రెడీ ఉంది ఇంటవా అని ఫోన్లో వినిపించాడు. హ్మ్. అంత మహానుభావుడు. ఆ పాటే సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఓహో అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, ఉక్కు ఫ్యాక్టరీ తల్లి, ఓహో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది. ఈ పాట హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ మీద ఉండి రాసి, పాట నిడివి 4.5 నిమిషాలు ఉంటే ఆ 4.5 నిమిషాల్లో నాకు రాయటం ఫోన్లో వినిపించడం జరిగింది. ఇంత అద్భుతమైన పాట సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. ఆయన గొంతుతోటి పాడి ఆయన కోసం కాకుండా నాకు ఆ గాత్ర దానం చేశాడు. ఆయన పాడిన పాటకి నేను యాక్షన్ చేశాను. అద్భుతం.